నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమన్నారాయణుడి నామాలలో కేశవనామం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కేశవుడు విష్ణువు అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మనే. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధమే పట్టనన్న శ్రీకృష్ణుడు, భీష్ముడు ధర్మహానికి పాల్పడుతున్నాడని కోపించిన శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి వధించడానికి రథంపై నుంచి దూకినప్పుడు కృష్ణుడి కేశాలు ముడివేడి జుత్తు చిన్నాభిన్నమైందట. ఆ కేశపాసారపుడైన శ్రీకృష్ణుడే చెన్నకేశవుడిగా ఇప్పటికీ పూజలందుకుంటున్నాడు. అలాంటి విష్ణు భగవానుడైన శ్రీకృష్ణుడు శ్రీ చెన్నకేశవ స్వామిగా కొలువై పూజలందుకుంటున్న ఆలయాలు బహు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కోవలోనిదే నేటి తీర్థయాత్రలో తిలకించనున్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఓం నమః ప్రణవార్ధార్థ స్థూల సూక్ష్మక్షరాక్షర వ్యక్తావ్యక్త కళాతీత ఓం కేశవాయ నమో నమః. శ్రీమన్నారాయణుడు సర్వ జగత్తుకు మూలాధారమై సకల సృష్టిని నడిపిస్తున్నాడు. మానవుడు జీవించడానికి కావలసిన శక్తిని ప్రసాదిస్తున్నాడు. జీవకోటి ఏకైక గమ్యం విష్ణు సాయుధ్యమని, విష్ణు స్మరణయే శ్రేష్టమైన ధర్మమని శ్రీహరి తన లీలల ద్వారా జీవకోటికి తెలియచేశాడు. దశావతారాల ద్వారా తన అవతార వైశిష్ట్యాన్ని వెల్లడించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే ధ్యేయంగా దశావతార వైభవం కొనసాగింది. అలా ఆ శ్రీమన్నారాయణుని మూర్తిమత్వం పలు పార్శ్వాలలో వెల్లడయ్యింది. ఆ పరంపరలోనిదే కేశవనామం. శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన నామాలలో కేశవనామం మొదటిది. బ్రహ్మ మహేశ్వరులకు ప్రవర్తకుడు, నియామకుడు అయినందువల్ల శ్రీ మహావిష్ణువుకు కేశవుడు అనే నామం ఏర్పడిందని చెబుతారు. చెన్ను అంటే అందమైన, కేశవ అంటే శ్రీహరి అనే అర్థం కూడా స్ఫురిస్తుంది. కేశవస్వామికి సుందరమైన కేశ సంపద ఉంటుందని, రమణీయ శిరోజాలతో, కమనీయ సరోజ నేత్రాలతో నిలువెత్తు మనోహర దివ్యమూర్తిగా అలరారుతుంటాడని పురాణోక్తి. ప్రశాంత వాతావరణ నేపథ్యంగా అలరారే ఈ ధామం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో ఈ కోవెల అలరారుతోంది. బహు అరుదుగా కనిపించే అపురూపమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా విరాజిల్లుతోంది. కాకతీయుల విష్ణు భక్తికి, శిల్పకళా ప్రియత్వానికి నేటికీ చెక్కు చెదరని రాతి స్తంభాలతో కూడిన అతి పురాతనమైన ఆలయం ఇది. శతాబ్దాలు మారినా, తరాలు మారినా, కాలం కర్పూరంలా ఎన్నో సంవత్సరాలు కరిగిపోయినా నేటికీ మన కళ్ళ వాకిళ్ల ముందు ఈ ఆలయ ప్రాకారాదులు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడ వీచే గాలి అలనాటి అద్భుత సంఘటనలను మౌనంగా చెబుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. జగిత్యాల మెట్పల్లి సమీప గ్రామ ప్రజలు, అలాగే ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారి చొరవతో నేడు విశేష ప్రజాదరణ పొందిన ఆలయంగా పేరెన్నికగన్నది. సకల మనోభీష్టాల్ని, సంతోషాల్ని, శ్రేయస్సులను అనుగ్రహించే దైవం శ్రీ చెన్నకేశవ స్వామి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వైభవ దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. గర్భాలయంలో స్వామి దశావతారమూర్తులతో, అపురూప ఆధ్యాత్మిక తేజస్సుతో, శిల్పకళా సౌందర్యంతో దేదీప్య కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటాడు. ఆ చెన్నకేశవ స్వామి దివ్యమంగళ రూపాన్ని ఒక్కసారి తనివితీరా వీక్షిద్దామా? ఈ ఆలయ లోగిలిలోకి చేరుకోగానే గర్భాలయానికి ఎదురుగా సమున్నత ధ్వజస్తంభం కానవస్తుంది. బలిపీఠం స్వామికి అభిముఖంగా, ధ్వజస్తంభానికి ముందు భాగంలో శ్రీ గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి వార్లు నమస్కార ముద్రతో కొలువుతీరి ఉంటారు. ఇక్కడ విశేషమేమంటే, సర్వసాధారణంగా ఆలయాలలో స్వామి గర్భగుడికి అభిముఖంగా స్వామి వాహనంగా ఒకరు కొలువు ఉండటం చూస్తాం, లేదా స్వామి దాసానుదాసుడు ఒకరే కొలువు ఉండడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఇద్దరూ కొలువై ఉండడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెబుతారు. చెన్నకేశవ స్వామి గర్భాలయ ప్రవేశద్వారం పైభాగాన శ్రీ చెన్నకేశవాయ నమః అని లిఖితమై ఉంటుంది. ఇలా రాయడం వలన భక్తులు ఆ పరంధాముని నామాన్ని పలుమార్లు ఉచ్చరిస్తారని, అలా ఉచ్చరిస్తే కలియుగ దోషాలు పటాపంచలవుతాయనే ఉద్దేశం ఇక్కడ స్ఫురిస్తుంది. గర్భాలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి చతుర్భుజాలతో స్థానకమూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. సాధారణంగా ఉండే శ్రీహరిమూర్తికి భిన్నంగా స్వామి విగ్రహం దశావతార మూర్తులతో దీపిస్తుంటుంది. కృష్ణశిలలో అంటే నల్లరాతి శిలారూపంతో చతుర్భుజాలను కలిగి స్వామి చుట్టూతా దశావతారాలు కలిగి ఉంటాడు. ఈ తరహా విగ్రహాకృతి బహు అరుదుగా కనిపిస్తుంటుంది. నారాయణుడు అలంకార ప్రియుడు. ఇక్కడ శ్రీ చెన్నకేశవ స్వామి కూడా అలంకార ప్రియుడుగానే గోచరమవుతాడు. పట్టు వస్త్రాలతో మల్లెపూల హారాలను ధరించి సుందరంగా కానవస్తాడు. రజత నేత్రద్వయంతో శంకు చక్ర గద కౌమోదకాలను ధరించి నేత్రపర్వంగా దృశ్యమానమవుతాడు.
స్వామి మూలమూర్తికి పాదభాగంలో ఉత్సవమూర్తులుగా శ్రీ హనుమ గరుడాళ్వార్ మూర్తులు కానవస్తాయి. ఈ రీతిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామిని దర్శించుకోవడం వలన ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. గర్భాలయంలోనే ఒకవైపున కళ్యాణ ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. శ్రీ చెన్నకేశవ స్వామి పారమార్థిక స్వరూపుడని విష్ణు పురాణం చెబుతోంది. ఆ పరంధాముడు శ్రీ చెన్నకేశవ స్వామి భక్తుల పాలిట కల్పవృక్షమై మెట్పల్లిలో కొలువుదీరాడు. ఆ స్వామికి జరిగే పంచామృత అభిషేకం నయన మనోహరంగా కానవస్తుంది. చూసే కొద్దీ చూడాలనిపించే ఆ అభిషేక ఘట్టం మనం కూడా చూసి తీరవలసిందే. మెట్పల్లి శ్రీ చెన్నకేశవ స్వామి దివ్యాలయంలో స్వామివారికి జరిగే అభిషేకం చూసి తీరవలసిందే. ఆ స్వామి నిజరూపానికి జరిగే అభిషేక ఘట్టం వీక్షించడానికి వందలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. వీక్షించినంతనే సమస్త కోరికలు నెరవేరి సమస్త సౌభాగ్యాలు సిద్ధిస్తాయనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. స్వామివారికి పంచామృతాలతో అర్చక స్వాములు చేసే అభిషేకం తిలకించిన వారికి తిలకించినంత పుణ్యఫలం సిద్ధిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. స్వామిపై నుంచి క్రిందికి జాలువారే ఆ పంచామృతాభిషేకాలు, గంధాభిషేకాలు, హరిద్ర కుంకుమాభిషేకాలు చూస్తుంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు జరుగుతున్నట్లుగా భావన కలుగుతుంది. స్వామి ఆలయానికి ఇరువైపులా అభిముఖంగా నిల్చుని స్వామి అభిషేక వేడుకను కనులారా భక్తులు వీక్షిస్తారు. అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించి పుష్పమాలికలతో తీర్చిదిద్దుతారు. కర్పూర హారతిని స్వామికి అర్పించి భక్తుల కనులకందిస్తారు. తీర్థ పంపకం జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే ధ్వజస్తంభం సమీపాన ఒక తులసి కోట నెలకొని ఉంటుంది. శ్రీ చెన్నకేశవ స్వామి కొలువుదీరిన ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక నిర్మాణంగా శ్రీ మురళీకృష్ణ మందిరం నెలకొని ఉంది. శ్రీహరి తన నారాయణత్వాన్ని కృష్ణావతారంలో ప్రకటించాడు. అందుకే ఆర్ష సంస్కృతిలో కృష్ణుడు ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. అటువంటి శ్రీకృష్ణునికి సంబంధించిన కోవెల ఇక్కడ నిర్మించడం చాలా విశేషం. శ్రీ చెన్నకేశవ స్వామి కొలువు తీరిన ఈ దివ్య ప్రదేశంలోనే మరో ప్రధాన మందిర నిర్మాణంగా శ్రీ మురళీకృష్ణ మందిరం నెలకొని ఉంటుంది. మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే. సువిశాలమైన వాతావరణం, ఉద్యానవనంలా శోభిల్లే ఆలయ పరిసరాల మధ్య శ్వేతవర్ణంతో వెలిగిపోతూ ఈ మురళీకృష్ణ మందిరం కనిపిస్తుంటుంది. ఎటు చూసినా అందమైన పరిసరాలతో ఆధ్యాత్మికతకు అచ్చమైన చిరునామాల ఈ కృష్ణాలయం అలరారుతుంది. చూడగానే కనులు మరల్చుకోనంత అందమైన నిర్మాణంగా అలరారుతోంది. శ్రీ మురళీకృష్ణ మందిరంలోకి చేరుకోగానే పాలరాతి నిర్మాణ సౌరభాలు ఆకర్షింపచేస్తాయి. ఎటువైపు చూసినా తణుకులీనే పాలరాతి నిర్మాణాలు. ఆలయ ముఖమంటపంలోకి అడుగుపెట్టగానే వైకుంఠంలోకి అడుగుపెట్టామా అనే అనుభూతి కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రవేశద్వారం పైభాగాన ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఉంటుంది. ప్రత్యేక సన్నిధిలో అత్యంత ఆకర్షణీయంగా మహా తేజో విరాజితంగా మురళీగాన లోలునిగా వ్యత్యస్త పాదార విందంతో నెమలి పింఛాన్ని ధరించి ఎరుపు వర్ణ వస్త్రంతో వివిధ పుష్పాలంకృతినిగా శ్రీ మురళీకృష్ణుడు గోచరమవుతాడు. తోరణయుక్తంగా ముగ్ధ మనోహర పాలరాతి తేజోమూర్తిగా కానవస్తాడు మురళీగానలోలుడు. సర్వైశ్వర్యదాయకునిగా సర్వరోగ నివారకునిగా శ్రీ మురళీకృష్ణుడు ప్రసిద్ధుడు. దుష్టుడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం ఆ శ్రీహరి వరాహావతారం ఎత్తినందున ఆయనను గోవిందుడన్నారు. ఎవరైతే మంచి మనస్సుతో భక్తి శ్రద్ధలతో పరిపూర్ణంగా నన్ను శరణు వేడుతారో వారి యోగక్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను అని శ్రీకృష్ణుడు బోధించాడు. ఇచ్చిన మాట ప్రకారం స్వామి తాను భక్తుల పక్షపాతినని నిరూపించుకుంటున్నాడు. జగిత్యాల మెట్పల్లి వాస్తవ్యులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు స్వామిని దర్శించుకొని తరించడానికి తరలి వస్తుంటారు. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలోని అతి పురాతనమైన కాకతీయులు నిర్మించిన కోనేరు పుష్కరిణి ఉంది. కానీ అలాంటి పురాతన కోనేరు ఇప్పుడు జలకళతో లేకుండా పోయింది. అలనాడు ఈ పుష్కరిణి జలాలతో నిండుగా ఉండేదని, ఈ కోనేరులోనే స్నానమాచరించి శ్రీ చెన్నకేశవ స్వామి దర్శనానికి వెళ్లేవారని ఇక్కడి స్థానికుల ద్వారా తెలుస్తోంది. అనంత కళ్యాణ గుణధాముడు ఆశ్రిత వరదుడు అయిన శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీ వైష్ణవ సంబంధిత అన్ని విశేష పర్వదినాల్ని ఈ లోగిలిలోనే ఘనంగా నిర్వహిస్తారు. ఆ స్వామికి జరిగే పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెట్పల్లి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత చెన్నకేశవ స్వామి దివ్య సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది. ఉదయం 6 గంటల నుంచి ఆరాధనా సంవిధానం కొనసాగుతుంది.
కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు స్వామి నిజరూప దర్శనం, శనివారం విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణ, భజనలు, కీర్తనలతో ఈ ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంటుంది. దసరా నవరాత్రులు, రథంపై ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక దీపోత్సవం, పుష్కరిణిలో సహస్ర దీపారాధన, ధనుర్మాసం గోదాదేవికి 30 రోజుల పాటు ఆరాధనలు, నివేదనలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి అంతటా కూడా మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం జరిగితే ఈ ఆలయంలో సాయంత్రం కళ్యాణం జరగడం విశేషం. శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ ప్రత్యేక పర్వదినం నాడు వేలాది మంది భక్తులతో ఈ మందిరం సందడిగా కనిపిస్తుంటుంది. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద అంటూ స్వామి వైభవాన్ని ఎలుగెత్తి పాడుకుంటారు. అవతార సంపన్నుడైన ఆ స్వామి లీలలు అనితర సాధ్యం, మరెవ్వరికీ అంతుచిక్కనివి. ఆ స్వామి మనందర్నీ నవ్విస్తాడు, కవ్విస్తాడు, లాలిస్తాడు, జీవిత పరమార్థాన్ని తెలియచేస్తాడు, కష్టసుఖాలను కలిగించి మానవ జన్మ విశిష్టతను వివరిస్తాడు, మానవుడికి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తాడు. ఆ దయాసాగరుడైన నారాయణుణ్ణి ఎల్లవేళలా స్మరిస్తూ పూజిస్తూ మన జన్మను సార్థకం చేసుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ స్వామి ధరించిన అవతారాలకు ఓ అంతరార్థం ఉంది. దుష్ట శిక్షణ, శిష్ట జన రక్షణ కోసం, జగత్ కళ్యాణం కోసం ఆ స్వామి ఎన్నో అవతారాలను ధరిస్తూ ఉంటాడు. అలా ధరించిన విశేష అవతారమే శ్రీ చెన్నకేశవ స్వామి అవతారం. ఆ స్వామి కొలువుదీరిన కోవెల ప్రశాంత వాతావరణ నేపథ్యంగా అలరారుతూ ఉంటుంది. ఆ స్వామిని దర్శించిన భక్తుల మనస్సులు భక్తిరస ప్లావితమవుతాయి.